హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీ అందరికీ ఒక విషయం చెప్పాను. నేను లేకపోతే ఏం జరగదు, నేను లేకపోతే ఏం చేయలేరు అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ రీప్లేసబుల్. మనం లేకపోతే జరగండి, మనం లేకపోతే అయిపోయేది ఏముండదు. మనం ఉన్నా లేకపోయినా పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందులో మనం ఉన్నావా లేదా అన్నదే పాయింట్. ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్ ఎవరైనా ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుంటే అందులో మీరు అతని దగ్గర పార్ట్నర్గా పనిచేస్తున్నప్పుడు మీకంటే స్కిల్ఫుల్ పర్సన్ అతనికి ఎవరైనా దొరికితే వెంటనే మిమ్మల్ని రీప్లేస్ చేస్తాం. అవసరమైతే ఒక 1000 రూపీస్ హైక్ ఇచ్చి మరీ ఆ స్కిల్ఫుల్ పర్సన్ని హైర్ చేసుకుంటాడు. మరి మీరు లేకపోతే పని ఎక్కడ అయిపోయింది? ఏం ఆగదు. మీరు ఒక టైప్ రైటర్ అయినా పని ఆగదు, ఫోటోగ్రాఫర్ అయినా పని ఆగదు, ఆఖరికి ఒక వర్కర్, పార్ట్నర్, బిజినెస్ మ్యాన్ అయినా సరే పని ఆగదు. మీరేదో మనం లేకపోతే మాత్రం ఆగిపోద్ది అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. ప్రపంచంలో ప్రతిదీ రీప్లేసబులే. ఏది రీప్లేసబుల్ కాదంటే టైం మాత్రమే రీప్లేసబుల్ కాదు. ఎందుకంటే టైం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. టైం గడిచిపోద్ది తప్ప టైం ఆగదు. కానీ టైం వస్తుంది అని ఎదురు చూడడంలో ఉన్నంత ఫూలిష్నెస్ మాత్రం కూడా లేదు. టైం ఎప్పుడు రాదు, టైం గడిచిపోతూ ఉంటుంది తప్ప టైం ఎప్పుడు మన కోసం ఆగదు. ఏది రీప్లేసబుల్, ఏది పర్మనెంట్ కాదు, అలాగే ఏది మనం లేకపోతే ఆగదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ రిలేటివ్స్ ఫంక్షన్స్కి మీరు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ అయిపోద్దేమో అనుకుంటే పొరపాటు. అది మీ రిలేటివ్స్ ఫంక్షన్కి మీరు వెళ్ళకపోతే ఒక ప్లేట్ భోజనం మిగులుద్ది, అంతే తప్ప ఫంక్షన్ అయిపోద్ది. సో డోంట్ గెట్ ఓవర్ ఎమోషనల్. మీరు ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవ్వకండి. మనం లేకపోతే పని అయిపోద్దని ఎక్కువగా అథారిటీగా కూడా ఫీల్ అవ్వకండి. నేను చెప్పే విషయం ఏంటంటే మీరున్నా లేకపోయినా ఏ పని ఆగదు. జస్ట్ మనం ఉన్నాం అంతే. అంతకు మించి మన వల్ల ఏది అయిపోదు, మన వల్ల ఏది జరగదు. ఆ భ్రమలోంచి ముందు బయటికి రండి, హ్యాపీగా ఉండండి. ఎక్కువగా అతిగా ఆలోచించేసి నాదే ఇదంతా అనుకోకండి. ఎందుకంటే ఏదో రోజు మనందరం పోతాం. ఎవరు పర్మనెంట్ కాదు అనే థీరీస్ మనం చెప్తున్నప్పుడు మన టైం మాత్రం ఎలా పర్మనెంట్ అవుద్ది? ఎవ్రీథింగ్ ఈజ్ రీప్లేసబుల్. అందుకని ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి తప్ప ఓవర్గా ఎగ్జైట్ అవ్వకండి. ఓవర్గా ఎగ్జైట్ అవ్వడం వల్ల మీ ఎమోషన్ని మీరు కోల్పోతారు. డోంట్ గెట్ ఓవర్ ఎమోషనల్. అండ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ రీప్లేసబుల్ కంటెంట్. ఎర్త్తో సహా. ఒకప్పుడు డైనోసారస్, మనిషి ఇది వరకు ఆది మానవుడిగా బతికేవాడు. కానీ ఆది మానవుడిని రీప్లేస్ చేసి మానవ జాతి వచ్చింది. డైనోసార్స్ని రీప్లేస్ చేసి ఇంకా రకరకాల జంతువులు పుట్టుకొచ్చాయి. నేచర్లో ఇదివరకు ఇంకా అద్భుతమైన చెట్లు ఉండే, వాటిని రీప్లేస్ చేసి ఇంకో రకమైన చెట్లు వచ్చాయి. నేచర్ హ్యావ్ ఆల్సో కాల్డ్ రీప్లేసబిలిటీ. నేచర్లో కూడా ఏది ఆగదు, ఏం లేకపోయినా ఏది ఆగదు. అందుకని నేను లేకపోతే ఏమవ్వదు అనుకునే విషయాన్ని వదిలేసి మనం ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Free audio post production by alphonic.com.